స్నానం చేయకుండా లేదా కడుక్కోకుండా మన మీద ఒంటి మీద ఉన్న మురికిని మనము తీసివేయగలమా? తీసివేయలేము. అదేవిధంగా మన ఆలోచనలు సరి లేకుండా మన జీవితం బాగా ఉండాలంటే ఎప్పటికీ ఉండదు. అందుకనే పౌలు ఊరికనే రాయలేదండి, రక్షణ అనే శిరస్త్రాణము. మనం ఎప్పుడైతే రక్షణ అనే శిరస్త్రాణం అంటే నీవు రక్షించబడ్డావు, ఇంక నుంచి నీ యొక్క పాపపు స్థితి ఆయనలో మార్చివేయబడింది, నీతిమంతుల స్థానంలో కూర్చోబెట్టావు. ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన, నీ రక్షణ యేసుక్రీస్తు వారి మీద ఉంటుందో, నీ యొక్క ఆలోచన, నీ యొక్క గురి యేసుక్రీస్తు వారి మీద ఉంటుందో, నీవు నీతిమంతుల స్థానంలో కూర్చోబడ్డావు కానీ పాపుల స్థానంలో కానీ, లేదా నీ యొక్క ఆలోచన తలంపులు ఎప్పుడైతే నా పాపపు స్థితి ఇది, ఇంకా ఎప్పుడు నీ పాపపు గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నీవు సిన్ కాన్షియస్ ఎప్పుడైతే అవుతావో, నీ యొక్క జీవితం కూడా ఇంక నువ్వు దాని నుంచి బయటికి రాలేదు. అందుకనే పేతురు కూడా కింద పడిపోయేటప్పుడు యేసుక్రీస్తు చూసారు, ఇప్పుడు నీళ్ళ మీద నడవగలిగాడని లోకాన్ని చూసినప్పుడు, ఈ యొక్క ఆలోచన నీ లోకం వైపు నువ్వు ఎప్పుడైతే పెడతావో, ఈ లోకంలో ఎప్పుడైతే నీ యొక్క తలంపులు ఉంటాయో, ఈ లోకపు ఆలోచనలు తలంపులతో నీవు ఎప్పుడైతే బ్రతుకుతావో, నీవు కూడా పేతురు వలె కింద పడిపోతావు. ఈ లోకంలో నీవు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో, ఈ లోకం చూసి కాదు కానీ దేవుడి మీద, యేసుక్రీస్తు వారి మీద ఎప్పుడైతే ఆధారపడతావో, ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది. భక్తిహీనులు నోరు తెరవలేరు, ఎప్పటికీ తెరవాలని నోరు మూసివేయబడుతుంది. వాళ్ళకి మాటలు, ఆలోచనలు ఎప్పుడు క్లోజ్డ్ గానే ఉంటాయి. అందుకని అంటున్నాడు, నీవు ఎప్పుడైతే నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క రక్షణ ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన నీ రక్షణ మీద ఉంటుందో, నీ తలంపులు ఆయన గురించి ఉంటాయో, నీ మీదకి తప్పక ఆశీర్వాదములు వచ్చును. నీ యొక్క జీవితము ఒక మహిమ నుంచి అధిక మహిమకి తీసుకువెళ్ళబడుతుంది. అనేక మందికి సాక్ష్యముగా నీవు మార్చబడతావు. ఆయన చిత్తంలో నీవు నడవగలుగుతావు. దేవుడిని దీవించిన ఆయన చిత్తం మీ జీవితంలో